Hello Andy, welcome back to Nan's Kitchen. నేను మీ శిరీషానంద. Once I'm back with a new recipe and old and traditional మెథడ్లో మనం మటన్ కర్రీ ఎలా వండుకుందామో చూద్దాం ఈరోజు. ఇది చాలా సింపుల్ ఉంది, చాలా టేస్టీగా ఉంది, బట్ ఇట్ ఈస్ లిటిల్ టైం టేకింగ్. ఫస్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ పెట్టుకొని దాన్ని వేడి చేసుకుందాం. ముందుగానే కడిగి పెట్టుకొని ఉన్న మటన్ని దాంట్లోంచి వాటర్ డ్రైన్ చేసి ఆయిల్లో వేసి కొంచెం బాగా ఫ్రై చేసుకుందాం. ఈ సైజులో ముక్కలు కట్ చేసుకున్నామండి. ఒకవేళ మీకు అంతకంటే పెద్దగా ఉంటే మీరు మళ్ళీ కట్ చేసుకోండి. ఈ మటన్ని ఫస్ట్ మనం ఆయిల్లో వేసినప్పుడు అది బాగా ఆయిల్ అంతా అబ్జార్బ్ చేసుకుంటుంది. ఆఫ్టర్ సర్టెన్ టైం ఈ వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ బయటికి రావడం స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్ అంతటికి మనకి దగ్గర 25 to 30 minutes పడుతుంది. స్లోగానే ఇది చాలా లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుందాము. ఇదిగోండి ఈ విధంగా ఆయిల్ బయటికి చిమ్మడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇలా వచ్చినాక మనం ఒక ప్లేట్లో దీన్ని తీసుకుని వీటిని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో ముందుగానే కట్ చేసుకున్న ఒక 2 పెద్ద ఉల్లిపాయలు, 4 నుంచి 5 గ్రీన్ చిల్లీ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి. సో మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద, ఈ విధంగా ఆల్రెడీ మటన్ మనం వేయించుకున్నప్పుడే ఇది మెత్తగా అయిపోయిందండి. సో మనకి కుకింగ్ ప్రాసెస్ కొంచెం తగ్గుతుంది. చూసారు కదా, ఇలా మెత్తగా అయింది. మనం కొంచెం ఉప్పు పసుపు వేసుకుని దీన్ని బాగా వేయించుకుందాము. 1 by 1 కొంచెం టైం పడుతుంది, బట్ 1 by 1 వేయించుకోవాలి దీన్ని. సో దీనికి 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి వేయించుకుందాము. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చితనం వదిలేసినాక దానికి కొంచెం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటో ఫుల్గా వేసుకున్నామండి. దాన్ని బాగా మెత్తగా అవ్వనిచ్చాక ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, కారం మీకు సరిపడినంత. నేనైతే ఇక్కడ 1/2 కిలోకి ఒక టీ స్పూన్ తీసుకున్నానండి. చాలా ఎక్కువ కారం ఉంటుంది, అందుకే 1 టీ స్పూన్ తీసుకున్నా. మటన్కి యూజువల్గా ఎక్కువ వేస్తాం కదా. 1 కప్పు కర్డ్ వేసి బాగా దగ్గరికి అయినాక దానికి మనం ముందుగానే వేయించి పెట్టుకున్న మటన్ వేసేసాను. ఇది నాకు మరి కొంచెం కారం కావాలనిపించింది వేసాను. అండ్ దెన్ ఇది బాగా ఉడికినాక కొంచెం మటన్ మసాలా ఆర్ మీరేమైనా ఇంట్లో చేసుకుంటే ఆ మటన్ మసాలా. చూసారు కదా, దగ్గరికి ఒక 10 minutes ఇలా ఉడికినాక ఇలా అవుతుంది. దానికి ఉప్పు కారం మసాలా అన్నీ పట్టేసి ఇలా అవుతుందండి. కావాలంటే మీరు ఇంకా వాటర్ వేసుకొని దీన్ని వాటరీగా చేసుకోవచ్చు, లేదంటే ఇట్ ఈస్ గుడ్ రెడీ. గార్నిష్ చేసుకోండి కొరియాండర్తో, అండ్ చాలా చాలా టేస్టీగా ఉందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్, అండ్ ప్లీజ్ డూ షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, and subscribe my channel for more videos. Thank you very much and have a good day.